ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి రాజకీయాలకి గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం ఆయన వ్యవసాయం చేసుకుంటూ చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. ఇప్పటికీ వ్యవసాయ రంగంలోకి దిగుతాను అని చెప్పి ఆ పనులు కూడా మొదలుపెట్టారు. అయితే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి దూరమైన తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. అయితే తాజాగా నందమూరి తారక రత్న సతీమణి అలేఖ్య విజయసాయిరెడ్డితో ఫేస్బుక్లో షేర్ చేసిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. విజయసాయిరెడ్డి గురించి చెబుతూ ఆయనకు మద్దతుగా అలేఖ్య ఒక పోస్ట్ అయితే పెట్టారు. ప్రజలేం చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి స్వేచ్ఛగా ఉంటారు, కానీ నిజం లోపల నిశ్శబ్దంగా బలంగా ఉంటుంది. కొన్ని తప్పుడు ప్రచారాలు కథనాలు ఉన్నప్పటికీ అర్హత లేని వారి పట్ల గౌరవం కారణంగా మీరు ప్రశాంతంగా ఉంటారు. నమ్మకం, విధేయత, నీతి మీరు చెప్పినవి మాత్రమే కాదు, అవి ఇప్పటికీ కొనసాగుతాయి. చాలా మంది ఊహాగానాలు ప్రచారం చేస్తున్నా మీరు కూడా మాట్లాడడం ఎంచుకుంటే ఏమవుతుందో అని నేను తరచుగా ఆలోచిస్తుంటాను. ఎన్నో ఊహాగానాలు, ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇది నిజం అంటూ పోస్ట్ పెట్టారు అలేఖ్య. నందమూరి తారక రత్న భార్య అలేఖ్యకి విజయసాయిరెడ్డి బాబాయ్ వరుసవుతారు. నారా లోకేష్ శివగలం పాదయాత్ర సమయంలో నందమూరి తారక రత్న తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరులో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అలాంటి కష్ట సమయంలో నందమూరి నారా కుటుంబాలు, విజయసాయిరెడ్డి కుటుంబం అలేఖ్యకి అండగా నిలిచింది. విజయసాయిరెడ్డి అప్పుడప్పుడు అలేఖ్యతో పాటు పిల్లల్ని కూడా కలుస్తుంటారు. వారితో సరదాగా గడుపుతుంటారు. అయితే విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాల నుంచి వైదొలిగారు. ఎంపీ పదవికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. రాజకీయాలకి గుడ్ బై చెప్పిన తర్వాత తాను వ్యవసాయ పనుల్లోకి దిగుతాను అని ప్రకటించారు. అయితే ఇటీవల విజయసాయిరెడ్డికి లిక్కర్ కేసులో నోటీసులందగా ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి తాను వైఎస్ఆర్సీపీని వీడడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ కూడా ఇచ్చారు. తాజాగా విజయసాయిరెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుకి లొంగిపోయిన వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 పదవీకాలం ఉన్నా తన రాజీనామాతో చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని ప్రలోభాలకు లోనై పదవిని అమ్మేసిన అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్స్ కి ఏం విలువ ఉంటుంది అంటూ ఘాటుగా స్పందించారు. జగన్ ఈ విమర్శలు చేసిన కొద్దిసేపటికే అలేఖ్య ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.